ఐపీఎల్ ప్రిడిక్షన్ పేరుతో సామాన్యులను మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. టాస్ మ్యాచ్ ఎవరు గెలుస్తారో ముందే చెబుతామంటూ ఫోన్లు చేస్తున్నారు. తమ దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బెట్టింగ్లో ఫుల్గా సంపాదించొచ్చంటూ చెబుతున్నారు. తమ సబ్స్క్రైబర్స్ రోజుకు లక్షల్లో సంపాదిస్తున్నారంటూ అంటున్నారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో వీడియోలు పెడుతూ పబ్లిక్ను అట్రాక్ట్ చేస్తున్నారు. దీనిపై అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఐపీఎల్ సందడి నెలకొంది. ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా క్రికెట్ అభిమానులు ఎక్కువ ఐపీఎల్ ఎంజాయ్ చేస్తుంటే ఇదే అదునుగా చూసుకొని సామాన్యులను ఈ బెట్టింగ్ వలలో వేస్తున్నారు కేటగాళ్ళు. ఎక్కువగా ప్రిడిక్షన్ పేరుతో మనకి చాలా వరకు ఒక ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ యాప్లు క్రియేట్ చేసి యాప్లలో పేజీలు క్రియేట్ చేసి సో ముందుగానే మ్యాచ్ ఎవరు గెలుస్తారు, టాస్ ఎవరు గెలుస్తారు, సో ఈరోజు మ్యాచ్కి సంబంధించినటువంటి ప్రిడిక్షన్ అంతా కూడా మా దగ్గర ఉంది. మా దగ్గర ఐపీఎల్ నిర్వాహకుల నుంచి ముందుగానే మాకు సమాచారం వస్తుంది. సో మా ఛానల్ని కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లేదంటే మా పేజీని లైక్ చేయాలి. మా యొక్క పూర్తి డీటెయిల్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు ఫాలో అవ్వాలి. మాకు కొంత డబ్బులు చెల్లించాలంటూ కూడా సామాన్యులకి వల వేస్తున్నారు ఈ కేటగాళ్ళు. చాలా వరకు కూడా ఈ యొక్క ఐపీఎల్కి సంబంధించి కూడా లక్షల్లో, కోట్లలో కూడా మోసపోతుంటుంటారు క్రికెట్ అభిమానులు. ఎక్కువగా వీరు చెప్పింది మొదటగా కూడా మనకి ఆశ చూపుతారు. మొదటగా ఒక 500 కానీ 1000 కానీ 5000 కానీ ఇట్లా ఆశ చూపి తర్వాత వారికి మనకే వచ్చే విధంగా చెప్తారు. తర్వాత పెద్ద మొత్తంలో పెట్టడానికి వాళ్ళని అట్రాక్ట్ చేసి ఇందులో చాలా పెద్ద మొత్తంలో కూడా ఈ కేటగాళ్ళు డబ్బులు ఆర్జించేటువంటి అవకాశం ఉంటుంది. మనకు కాసేపటి క్రితమే కొన్ని ఆడియో రిలీజులు కూడా మనకి బయటికి రిలీజ్ అయ్యాయి. కొంతమంది కేటగాళ్ళు క్రికెట్ అభిమానులకి ఎరవేస్తున్నారు. సో మీరు ఖచ్చితంగా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అండి. మా యూట్యూబ్లో కూడా వీడియోలు ఉన్నాయి, అవన్నీ చూడండి. గత మ్యాచెస్లో మేము ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ సక్సెస్ అయింది. అందులో టాస్ మేము చెప్పిన మ్యాచే గెలిచింది, మ్యాచ్ మేము చెప్పిన మ్యాచే గెలిచింది, మేము చెప్పినటువంటి ప్లేయరే ఈరోజు హాఫ్ సెంచరీ చేశాడు. సో ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు అందులో పెట్టడం ద్వారా కొంతమంది అట్రాక్ట్ అయ్యి కొంతమంది ఎక్కువగా డబ్బులు సంపాదించవచ్చేమో. సో ఈ ఐపీఎల్ అయిపోయే వరకు లక్షల్లో కూడా సంపాదించవచ్చు అనే ఒక ఆశతో ఇందులో కేటగాళ్ళ మాటలకి పడిపోతున్నారు. సో అందులో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎక్కువ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా చూసినాం. సో కాబట్టి ఈ యొక్క ప్రిడిక్షన్ అనేది ఇప్పటికే పోలీసులు కానీ అటు సైబర్ క్రైమ్ పోలీసులు కానీ మొదటి నుంచి చెప్తున్నారు. ఏ మ్యాచ్ గెలుస్తారు, ఏ టీం టాస్ గెలుస్తుంది అన్నటువంటి విషయాలని ఎప్పుడు చెప్పినా కూడా ఈ ప్రిడిక్షన్కి సంబంధించి కూడా ఏవి నమ్మవద్దు, అదంతా ఫేక్ అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఈ ప్రిడిక్షన్ వల్ల మీకు వచ్చేది ఏముండదు. మొదటగా చిన్న అమౌంట్ని ఆశ చూపి తర్వాత పెద్ద అమౌంట్ని వాళ్ళు లాగేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఇక మనకి చాలా వరకు టెలిగ్రామ్లో కూడా చాలా లింక్స్ ఉంటుంటాయి. సో బిఫోర్ 2 అవర్స్లో కానీ బిఫోర్ 1 అవర్ అంటే 7:30కి మ్యాచ్, 7 o'clock టాస్ పడుతుందంటే 6:30, 6 వరకు కూడా మనకి ఆ టాస్క్ సంబంధించి పెడుతుంటుంటారు కొంతమంది. ఈరోజు సమ్ మ్యాచ్ టీమ్ టాస్ గెలవపోతుంది, సో మీరు 500 ఇస్తే 500 కానీ 1000 కానీ పెట్టుకోవచ్చు అని చెప్తారు. తర్వాత 5000 పెట్టుకోవచ్చు అని ఇట్లా చిన్న అమౌంట్ నుంచి పెద్ద అమౌంట్ వరకు లక్షల్లో కూడా చేతులు మారేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి వాట్సాప్ కాల్ కానీ తర్వాత నార్మల్ కాల్లో కూడా మాట్లాడినటువంటి రికార్డ్స్ ఉన్నాయి. సో ఎవరైతే ఈ ఛానల్స్ క్రియేట్ చేశారో, ఎవరైతే ఈ పేజీలలో ఈ ప్రెడిక్షన్స్ అంతా కూడా పెట్టి ఈ యొక్క వ్యవహారం నడిపిస్తున్నారు, వీరిపైన పోలీసులు ఫోకస్ చేశారు. సో ఖచ్చితంగా వీళ్ళ పట్ల, ఈ కేటగాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పోలీసులు ఇప్పటికే తెలియజేస్తారు. సో ఇప్పటికీ ఇంకా ఐపీఎల్ సందడి ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఇట్లాంటి ఎవరైతే కేటగాళ్ళు ఉంటారో వీరి వలలో ఖచ్చితంగా పడకూడదు. సో ఇవి కూడా నమ్మకూడదు. ఎట్లాంటి ప్రెడిక్షన్ కానీ ఎట్లాంటి సమాచారం ఐపీఎల్ నిర్వాహకుల నుండి ఈ యొక్క కేటగాళ్ళకు ఎవరైతే ఇప్పుడు ఈ పేజీలు కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ నడిపించేటువంటి వారికి ఎట్లాంటి సమాచారం ఉండదు. ఏదో వారు అడ్డిగుడ్డిగా అంటే నమ్మకంగా ఖాళీ చెప్తారు, ఆ మాట ఏదో ఒక మ్యాచ్ గెలుస్తుంది, సో అదే అదునుగా చేసుకొని మాత్రం లక్షల్లో సంపాదిస్తున్నారు. సో ఇట్లాంటి వారి పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలంటే అయితే పోలీసులు చెప్తున్నారు. చంద్రిక.